వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అథా మొహమ్మద్. అనుకోకుండా రాజకీయాలకు వచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తంగిరాల సౌమ్య ఈరోజు మన గెస్ట్. నమస్తే. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు, 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అనుకోకుండా నా రాజకీయ ప్రవేశం జరిగినా కూడా ప్రజలకు సేవ చేస్తున్నా అనే సంతృప్తి మాత్రం కలుగుతుంది. మీ నాన్నగారు ఒక ఎమ్మెల్యే, రాజకీయంగా ఎక్కువ అదే ఫ్యామిలీలో ఉండి మళ్ళీ రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది మీకు? నాన్నగారు ఎమ్మెల్యే అయినా సరే ఆయన ఒక చిన్న స్థాయి నుంచి వచ్చారండి. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. ఆయన అన్ని సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం చేసినా కూడా మాకు రాజకీయాలతో ఎక్కడ కూడా సంబంధం లేదండి. మా చదువుల్లో మేము బిజీగా ఉండేవాళ్ళం. మేము ఇంజనీరింగ్ చేసి బెంగళూరులో జాబ్స్ చేసుకునేవాళ్ళం. హఠాన్మరణం తర్వాత, నాన్నగారి హఠాన్మరణం తర్వాత మేము సడన్గా ఈ రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. సడన్గా జరగటం వల్ల మొదట్లో కొంత ఇబ్బంది ఎదుర్కోవడం అయితే వాస్తవం. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది కాబట్టి మొత్తం కూడా అవగాహన వచ్చిందండి. మీ నాన్నగారితో మీకున్న అనుబంధం ఎలా ఉంది? నాన్నగారితో అనుబంధం అంటే ఒక పెద్దరికంగా ఉండేవాళ్ళండి, కుటుంబానికి పెద్దరికంగా. ఎక్కువ ఆయన ప్రజాసేవతో మునిగేవాళ్ళు కాబట్టి ఎక్కువ ప్రజలతో ఇంటరాక్షన్ ఉండేది. మాకు అమ్మతో ఎక్కువ చనువండి. అమ్మ బ్యాంక్ ఎంప్లాయ్గా చేసేది. సో నాన్నగారు ఎప్పుడూ కూడా ప్రజలతోనే ఎక్కువగా వారి జీవితం కొనసాగించారనమాట. తంగిరాల సౌమ్య చాలా సౌమ్యంగా ఉంటారు, రాజకీయాల్లో ఇడమలేరు అన్న చాలా టాక్ బయట ఉంది. ఇది విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సౌమ్యంగా ఉన్న వాళ్ళు రాజకీయాలు చేయలేరు అనేది ఏమన్నా ఉందండి? అంటే ఎవరి స్టైల్ వాళ్ళు ఉంటుంది కాబట్టి ఫస్ట్లో మేము వచ్చినప్పుడు కొంచెం, ఎందుకంటే వేరే రంగం నుంచి మేము వచ్చాం కాబట్టి, సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చాం కాబట్టి తడపాటు పడింది నిజమే. కాకపోతే ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది కాబట్టి పూర్తి అవగాహన వచ్చింది. ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల ముందు మేము నిలబడ్డాము. అదేవిధంగా గవర్నమెంట్ విప్గా కూడా మరి అధికార పార్టీ మాకు ఈ హోదా ఇచ్చిందండి. ఎమ్మెల్యేగా చేశారు, ప్రతిపక్షం చూశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎందుకు ఈ రాజకీయాలు అని అనిపించింది? అంటే గత 5 సంవత్సరాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా రాజకీయాలు జరిగాయో మనం చూసాం. అంటే ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్స్ వరకే రాజకీయాలు చేస్తే తర్వాత పూర్తిగా అభివృద్ధి మీద దృష్టి పెడుతుంది. కానీ గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం ఏ విధంగా ఒక బ్రాండ్ తీసుకొచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం. పూర్తిగా కక్షపూరిత వాతావరణం తీసుకొచ్చింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే పనులు జరిగాయో అవి మేము కొనసాగించమని చెప్పి గత 5 సంవత్సరాలు మొత్తం కూడా అభివృద్ధిని పూర్తిగా మరి పక్కన పెట్టేసింది. అదేవిధంగా యాక్టివ్గా ఉన్న నాయకులందరినీ కూడా ఏ విధంగా మరి కక్షపూరిత వాతావరణంలో సృష్టించిందో, కేసులు ఇష్టానుసారంగా కేసులు పెట్టడం కానీ, అదేవిధంగా మహిళలను అయితే ఏ విధంగా సోషల్ మీడియా కానీ ఇతర మీడియాల ద్వారా వారిని కించపరుస్తూ అనేక వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ లోకల్గా మేము కూడా ఎదుర్కొన్నాం. ఒక్కోసారి వాళ్ళు చేసే వ్యాఖ్యల వల్ల కొంచెం బాధ అనిపించినా ప్రజాసేవలో ఇది తప్పదు, ఇవన్నీ తట్టుకుంటేనే ముందుకెళ్ళవాలని చెప్పి మేము కొంచెం స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్ళేవాళ్ళం. నందిగామ నియోజకవర్గానికి మీ కమిట్మెంట్ ఎలా ఉంది? ఏ ఎమ్మెల్యే అయినా సరే అండి, తన నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తారు. ఈరోజు ఒక విజనరీ లీడర్ గారి నాయకత్వంలో ఉండబట్టి తప్పకుండా ఆయన ఆశయాలను మేము కూడా ఇక్కడ లోకల్గా మా నియోజకవర్గంలో కూడా కొనసాగించాలి. అదేవిధంగా నాన్నగారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి అనుగుణంగా మేము పనిచేయాలి. నందిగామని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఒక మంచి సంకల్పంతో మేము పనిచేస్తాము. తప్పకుండా మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో తప్పకుండా నా వంతు కృషి చేస్తానండి. వైసీపీ హయాంలో మీకు మొండితోక బ్రదర్స్కి చాలా ఫైట్ జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే అవుతారని మీరు అనుకున్నారు? తప్పకుండా అండి. ఎందుకు, నేను గత 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే చెప్పాను కదా ఇందాక, కక్షపూరిత వాతావరణం ఏ విధంగా ఉందో 5 సంవత్సరాలు నందిగాంలో కూడా మా మీద అనేక కేసులు, అంటే ప్రశ్నిస్తే కేసులు, ఏదన్నా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏదైనా కార్యక్రమం చేపడితే హౌస్ అరెస్టులు, ఈ విధంగా వీళ్ళు చేసే స్కామ్స్ కానీ, వీళ్ళు చేసే విచ్చలవిడి రాజకీయాలు కానీ, అడ్డగోలు దోపిడీ కానీ ఇవన్నీ కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ప్రజల్లో కూడా చివరికి వచ్చేసరికి ఈ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ కూడా మా విజయానికి సానుకూలంగా మాకు తోడ్పడ్డాయండి. మీకు మొండితోక బ్రదర్స్ ఉన్నది పొలిటికల్ వైరా లేకపోతే పర్సనల్ ఇష్యూస్? క్లియర్గా అది రాజకీయ
అంటే కక్షేనండి, వ్యక్తిగతంగా మాకేముంటుందండి. కాకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా నా మీద కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు. కానీ మేము ఏ రోజు కూడా వారి ఫ్యామిలీని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారిని వ్యక్తిగతంగా ఏ రోజు మేము విమర్శించలేదు. పూర్తిగా రాజకీయంగానే మేము విమర్శించామండి. తంగిరాల సౌమ్య ఒక ఎమ్మెల్యే మాత్రమే, కానీ షాడో ఎమ్మెల్యేస్ చాలా మంది ఉన్నారంటున్నారు, ఇది నిజమేనా? అంటే సౌమ్య మీద ఎలాంటి బురద జల్లాలో తెలియక ప్రతిపక్షాలు అండ్ మాకు దోపిడీలు కానీ ఇలా అక్రమాలు కానీ అన్యాయాలు కానీ మా ఫ్యామిలీకి తెలియవు కాబట్టి ఏదో ఒక నిందేయాలని చెప్పి ఈరోజు ఆ షాడో అనే పదాన్ని తీసుకొచ్చారు. మా బాధ్యత ఏంటంటే మేము అందరి పదవులు కూడా మేము గౌరవిస్తామండి. మండల పార్టీని గౌరవిస్తాం, సర్పంచ్ని గౌరవిస్తాం, ఎంపీటీస్ని గౌరవిస్తాం, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తాం. మేబీ వీళ్ళందరి ఒపీనియన్స్ నేను తీసుకోవటం వల్ల వాళ్ళ అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఏ నియోజకవర్గంలో పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఎమ్మెల్యే అందరినీ అనుసంధానం చేసుకుంటూ ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి మేబీ ఆ డెసిషన్స్ నేను పక్కన వాళ్ళు తీసుకోవటాన్ని వాళ్ళు షాడో ఎమ్మెల్యేగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఎంపీ చిన్నికి తంగిరాల సౌమ్యకి అసలు గొడవ ఏంటి? అసలు ఏమీ లేదండి. అవన్నీ కూడా ప్రజలు కల్పించి, ముఖ్యంగా ప్రతిపక్షం కల్పించిన రూమర్స్. చక్కగా ఎంపీ గారు మేమందరం కూడా సమన్వయపరుచుకుంటూ మా ఇద్దరు లక్ష్యం ఒకటే, వారు వాళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, మేము నందిగామని అభివృద్ధి చేయటం. మా ఇద్దరి ఎజెండా ఒకటే, అభివృద్ధి అండి. ఇసుక విషయంలో మీకు ఎంపీ చిన్నికి గొడవ జరిగింది, వేలు పెట్టద్దు దాంట్లో అని మీకు హెచ్చరించారని చెప్తున్నారు, అది నిజం? అసలు ఇసుక విషయం ఎందుకు వస్తుంది? ఇది ఉచితం, చక్కగా ప్రజలు ఉచితంగా తీసుకెళ్తున్నారు, గవర్నమెంట్ దాన్ని సహకరిస్తుంది. అసలు అక్కడ అలాంటిది ఏమి లేదండి. ఇసుక విషయం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మున్సిపల్ చైర్మన్ పర్సన్లో ఎన్నికల్లో మీరు పెట్టిన వ్యక్తిని కాకుండా అసలు మీరు పెట్టాల్సిన అవసరం లేకుండా వేరే వాళ్ళు వచ్చి పెడుతున్నారు, దీన్ని మీరేమంటారు? మున్సిపల్ చైర్మన్ విషయంలో వచ్చేసరికి ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారండి. ఆ ఆశావహులు మేము సెలెక్ట్ చేసే విషయాల్లో కొంచెం గ్యాప్ వచ్చింది, అది టైం ల్యాగ్ అయింది. సో అక్కడ మనస్పర్ధలు వచ్చాయి. అంటే నలుగురు ఆశిస్తున్నప్పుడు మేము ఒక్కరికే ఇవ్వగలం కాబట్టి మిగతా వాళ్ళని కన్విన్స్ చేయడంలో మాకు కొంచెం టైం పట్టింది. అందుకని సెకండ్ డే అది ఎన్నికయిందండి. అంటే మీరు పెట్టిన అభ్యర్థి కాకుండా, చిన్ని గారు పెట్టిన అభ్యర్థి కాకుండా మంత్రి నారాయణ గారు పెట్టిన అభ్యర్థిని గెలిపించారు, ఎందుకంటే అవన్నీ రూమర్స్ అండి. అందరూ కూడా ఒకటే డెసిషన్. పార్టీకి మేము ఏదైతే హామీ ఇచ్చామో తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం ఎన్డీఏ కోటి బోర్డు తీసుకొస్తామో అదే తీసుకొచ్చాము. కాకపోతే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం వల్ల కొంచెం డెసిషన్ ల్యాగ్ అయిందండి, అంతే. మీ అభిమాన నాయకుడు చంద్రబాబుని రాయితో కొట్టిన వ్యక్తులు ఇప్పుడు జనసేన పార్టీకి వస్తున్నారు, ఇది నిజమేనా? ఇది మాకు ఫస్ట్ తెలిసి పూర్తిగా ఖండించాము. ఈరోజు వారు కూడా సానుకూలంగా ఉన్నారు జనసేన వాళ్ళు. మేము కూడా అలాంటి వ్యక్తుల్ని, ఇప్పుడు అధినేతని ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసిన వాళ్ళని కూటమి అందరం కూడా కలిసి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులు మేము కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఫస్ట్లో ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్ళాం, ఖండించాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడేమీ తీసుకోవట్లేదండి. అంటే స్థానిక ఎమ్మెల్యే అయినా మీకు చెప్పకుండా ఇలా మీ నాయకుడి మీద దాడి చేసిన వారిని పార్టీలో తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అదే ఆ రోజు కొంచెం బాధ కలిగింది, కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదని. కానీ వెంటనే వాళ్ళు జనసేన వాళ్ళు కానీ వాళ్ళు వెంటనే రియాక్ట్ అవ్వటం, తప్పకుండా బాబుగా మీద దాడి చేసిన వాళ్ళు మేము కూడా తీసుకోము, దీన్ని ఖండిస్తాం అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని నిలిపేశారండి. గతంలో మీరు ఒక వార్నింగ్ ఇచ్చారు, ఇప్పటివరకు చూసిన ఎమ్మెల్యే ఒకటి, ఇప్పటి నుంచి చూస్తున్న ఎమ్మెల్యే ఒకటి అని. ఆ వార్నింగ్ ఎవరికి ఇచ్చారు మీరు? అది వార్నింగ్ కాదండి, మేము సమన్వయ కమిటీలో మేము చర్చ జరుపుకున్నాము, సమన్వయ కమిటీ సభ్యులందరం కూడా. అప్పుడు పార్టీని ఒక స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వెళ్ళాలి, అది గాడి తప్పకూడదని చెప్పి అందరం కూడా సమిష్టి నిర్ణయం తీసుకున్నాం. గ్రూప్స్ ఎవరు కూడా క్రియేట్ చేయొద్దని చెప్పి ఆ రోజు కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది. దాన్ని రకరకాల రూమర్స్ పెట్టడం జరిగిందండి, అది ఎక్కడా కూడా ఏం లేదు. కాకపోతే మేము ఒకటే అనేది, ఏదైనా కూడా డెసిషన్ సమిష్టిగా తీసుకుందాం, గ్రూప్స్ చేసే వాతావరణాలు మాత్రం ఖండిద్దాం అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. తంగిరాల సౌమ్యకి మంత్రి పదవి మీద ఆశ ఉందా? ఇప్పుడైతే ప్రజెంట్ ఎమ్మెల్యే అండి. నాకు ఇచ్చిన పదవిని నేను సమర్థవంతంగా నిర్వహించాలనే ధ్యేయంతోనే నేను పనిచేస్తున్నాను. తప్పకుండా ఆ ధోరణిలోనే వెళ్తాను. ఇప్పుడైతే నేను ఏది కూడా ఆశించట్లేదు. పార్టీ ఏదైతే పని అప్పగిస్తుందో దాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలోనే నా బాధ్యత అండి. మీకోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలు పార్టీ సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తి పొందుతున్నారు, దీన్ని ఏమంటారు? అసంతృప్తి ఏం లేదండి. ఇప్పటి వరకు
పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒక పార్టీయే ఉండేది, ఇప్పుడు 3 పార్టీలు సమన్వయం రోజు ఎన్డీఏ కూటమి అంటే. సో అంతా కూడా కలుపుకొని మేము బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి కాబట్టి ఒక పదవి వస్తే దానికి 100 మంది ఆశావాహులు ఉంటారు, కానీ మేము ఒక్కరికి ఇవ్వాలి కాబట్టి కొన్ని చిన్న అసంతృప్తులు ఉన్నా కూడా అంత బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం. నందిగామ నియోజకవర్గాన్ని ఎవరి అభివృద్ధి చేయనంత మేము చేసామని మొండితో ఒక బ్రదర్స్ అంటున్నారు, అది నిజమేనా? అంటే ఎలాంటి అభివృద్ధి? కాగితం మీద చూపించే ఒక లేని హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ కానీ, లేని కేంద్రీయ విద్యాలయాన్ని గత 5 సంవత్సరాలు చూపించి ప్రజల్ని ఏ విధంగా బురిడి కొట్టారో ఈరోజు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా అడ్డగోలు దోపిడీ, మున్సిపాలిటీ చూస్తే అడ్డగోలు దోపిడీ, సింగిల్ కాంట్రాక్ట్ తీసుకొని డ్రైన్స్ అన్నీ కూడా ఏ విధంగా వేస్తారో, ఈరోజు వర్షం వస్తే ఆ వేసిన డ్రైన్లకి ఉపయోగమే లేదండి. మొత్తం కూడా నందిగామ ఆ మెయిన్ రోడ్ అంతా కూడా జలమయమైపోద్ది. అంటే ఇలాంటి పనులు ఎన్నో చేస్తారు, కేవలం బిల్స్ కోసమే చేస్తారు. కాబట్టి అదేవిధంగా గ్రామాల్లో చూస్తే గత 5 సంవత్సరాలు మొత్తం కూడా అన్ని బీటీ రోడ్లు గుంటలమయం అయిపోయినాయి. వీళ్ళు ఒక్క రోడ్డు కూడా వేయలేదు, సిమెంట్ రోడ్ వేయలేదు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చాకే మొత్తం కూడా సిమెంట్ రోడ్ స్టార్ట్ చేసాము. ప్రతి మండలానికి 5 కోట్లు కేటాయించాం. నియోజకవర్గంలో దాదాపు 25 కోట్లు పెట్టి మేము సిమెంట్ రోడ్స్ వేసాం. ఈ 9 నెలల్లోనే మొత్తం రహదారులన్నీ కూడా గుంటలన్నీ కూడా పూర్తి చేసాము. కాబట్టి నందిగామలో ఉన్న 100 బెడ్స్ హాస్పిటల్ ఎందుకు మారుస్తున్నారు? అది టీడీపీ వాళ్ళు ఇచ్చిందే కదా, సింపథైజర్స్ ఇచ్చిందే కదా. అది అసలు లేని ల్యాండ్ని ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అన్నట్లే వాళ్ళు ల్యాండ్ తీసుకొని రైతులు ఒప్పించి శంకుస్థాపన చేసామంటున్నారు. వాళ్ళు కనుక డబ్బులు ఇచ్చుంటే ఇంకా మరి డబ్బులు ఎందుకు గవర్నమెంట్ దగ్గరే ఉంటాయండి? అంటే కాంపన్సేషన్ చెల్లించినట్లే కదా రైతులకి కాంపన్సేషన్ చెల్లించకుండా, సరైన భూమి సేకరించకుండా శంకుస్థాపన చేయడం ఎంత తప్పు? అంటే ఇది వీళ్ళు అధికారులు అడ్డం పెట్టుకుని ఇదంతా మోసం చేస్తారు. ఇది కనుక మేము డీటెయిల్డ్గా మేము ఎంక్వైరీ చేస్తే అధికారులకి చాలా ప్రమాదం అండి, వాళ్ళ ఉద్యోగాలకి. అంటే గవర్నమెంట్ మోసం చేశారు వీళ్ళు సరైన అక్విజిషన్ తీసుకోకుండా, రైతులకి కాంపన్సేషన్ ఇవ్వకుండా శంకుస్థాపన చేయడం అనేది చాలా నేరం. ఇది కనుక మేము క్లియర్గా డీటెయిల్ రిపోర్ట్ ఇస్తే వీళ్ళ ఉద్యోగాలు పోతాయి. అంటే ప్రజల్ని మొత్తం బురిడి కొట్టించి లేని భూమిని వీళ్ళు శంకుస్థాపన చేశారండి. అంటే మొండితోక బ్రదర్స్ అవినీతి పరులు అని మీరు అన్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోతున్నారు. పూర్తి నివేదిక మేము సమర్పించామండి. అధికారులు తప్పకుండా విచారణ చేస్తారు. అది విచారణ త్వరలో స్టార్ట్ చేస్తారండి. మేము నివేదిక సమర్పించాము. మీకు అరుణ్ మొండితోకి ఉన్న ఇష్యూ ఏంటి? పొలిటికల్ రైవల్రీ. నందిగామలో ఇప్పటి నుంచో తాగునీటి సమస్య ఉంది. గత 47 ఇయర్స్గా సేమ్ పైప్ లైన్ వాడుతున్నారు. అంటే అది ఇష్యూ ఇంకా క్లోజ్ అయ్యి సాల్వ్ చేసి ఇప్పటివరకు సాల్వ్ చేయగలరు? నందిగామ చుట్టూ కృష్ణా వాటర్ ఉంది, అది మున్నేరు ఉంది, మాకు వాటర్ రిసోర్సెస్ అయినా కూడా నందిగామ ప్రాంతంలో ఎప్పుడు కూడా వాటర్ కష్టాలండి. సరైన నీటి సౌకర్యం లేదు, త్రాగునీటి సౌకర్యం లేదు, అదేవిధంగా సాగునీటి సౌకర్యం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము ప్రణాళికాబద్ధంగా నందిగామ టౌన్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా కృష్ణా వాటర్ అందజేయాలి, ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ఒక ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చామండి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. కానీ అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కానీ గత 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా పక్కన పడేస్తారు. రీటెండర్ ప్రాసెస్ అని చెప్పి వాళ్ళ కమిషన్ తట్టుకోలేక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని రీఎస్టిమేట్ వేసి పంపించి మనం శాంక్షన్ చేయించాం. 85 crores శాంక్షన్ అయిందండి. నందిగామ టౌన్లో ప్రతి ఇంటికి కూడా కృష్ణా వాటర్ వస్తుందండి 3 yearsలో. ఇంకా సాగునీరు అంటే చాలా స్కీమ్స్ అన్నీ కూడా మూతపడిపోయినాయి. ప్రతి విలేజ్లో ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ మూతపడ్డాయి. మాకు నందిగామలో ప్రెస్టీజియస్ స్కీమ్ వచ్చేసి వేదాద్రి స్కీమ్ అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 crores శాంక్షన్ చేశారు అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉమా గారు. కానీ చక్కగా సాగునీరు అందించేది ఆ స్కీమ్ ద్వారా. దాదాపు 50,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. కానీ 5 సంవత్సరాలు పూర్తిగా పక్కన పెట్టి బోర్లో కూడా ఎత్తుకెళ్ళిపోయారు దాన్ని. మళ్ళీ ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి వచ్చాక దీన్ని మళ్ళీ మేము ప్రెస్టీజియస్కి తీసుకొని, నేను ఎమ్మెల్యే అయిన అంటే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాము. అదేవిధంగా మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాము. ఇది దాదాపు 12 కోట్లు ఎస్టిమేషన్ వచ్చిందండి. త్వరలో అది కూడా శాంక్షన్ అవుద్ది. సో దానివల్ల 50 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఇంకా చిన్న చిన్న విలేజెస్లో చిన్న చిన్న స్కీమ్స్ కూడా మొత్తం రిపేర్స్కి మేము ఎస్టిమేషన్ పంపించామండి. త్వరలో అవి కూడా విడుదల అవుతాయి. మాకు త్రాగునీరు, సాగునీరు పూర్తిగా మేము రైతులకి అదేవిధంగా ప్రజలకు అందించే విధంగా కృషి చేస్తామండి. వైసీపీ హయాంలో చేసిన రోడ్లు కేంద్రీయ విద్యాలయాలు కొనసాగిస్తారా?
తప్పకుండా అండి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రజలకి ఏదైతే ఉపయోగపడే కార్యక్రమాలు ఆపే సంస్కృతి మాకు లేదండి. అది గవర్నమెంట్ యొక్క గవర్నమెంట్ యొక్క డబ్బులు కాబట్టి, గవర్నమెంట్ మాకు ఇస్తుంది కాబట్టి ప్రజల కోసం ఏదో ప్రభుత్వాలు మారితే వాళ్ళకి పేరు వస్తుంది, వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి అనేది ఆ సంస్కృతే లేదు. తప్పకుండా కేంద్రీయ విద్యాలయం వాళ్ళు కేవలం పేపర్స్ మీద పెట్టారు, అంతేగాని ఆచరణలో లేదు. మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవనీయులైన ఎంపీ గారు దీన్ని ప్రాసెస్ చేయడం జరిగింది. అది బడ్జెట్ కూడా కేటాయించారు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి. తప్పకుండా త్వరలో కూడా అది వస్తుందండి. తప్పకుండా ఏదైతే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు ప్రజలకి ఏదైతే కేటాయించాయో ప్రభుత్వాలు మారినా కూడా మేము కొనసాగిస్తాం. And finally, what is your vision towards Nandigaon? అంటే ఓవరాల్ డెవలప్మెంట్ అండి. నందిగాంని అన్ని రంగాల్లో కూడా మేము డెవలప్ చేయాలి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి నందిగాం ప్రజలకి. మేము పదే పదే దాని మీద కృషి చేస్తాం. రోడ్లు కానీ, ఇళ్ళు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా ప్రతి ఒక్క పౌరునికి కూడా నందిగాంలో అందించాలే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు, కంపెనీలు తీసుకురావాలి. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్వెస్ట్మెంట్ సెంటర్ ఇస్తా అంటున్నారు. కంపెనీ సెంటర్ అంటే కంపెనీలు తీసుకొచ్చేందుకు ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తున్నారు. సో మేము ఆ పెట్టుబడులు తీసుకురావడానికి కూడా మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. అదేవిధంగా ఒక మహిళగా తోటి మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నేను కృషి చేస్తాను. మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకి ఉపాధి అవకాశాలు, ఇదే అండి మా విజన్. మీ నియోజకవర్గంలో జనసేన పార్టీ వాళ్ళు తలడంపిగా మారారంటారు, అది నిజమేనా? ఏం లేదండి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్న 4 వ్యక్తుల మధ్య సమన్వయం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఈరోజు 3 పార్టీలు ఉమ్మడిగా ఉన్నాం కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి సహజం. తప్పకుండా అవన్నీ కూడా మేము సమన్వయపరుచుకుంటాం. కార్యకర్తలు అందరిది ఒకే లక్ష్యం, అభివృద్ధి అండి. తప్పకుండా మా నియోజకవర్గాన్ని, అదేవిధంగా పైన చూస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు లక్ష్యం ఒకటే, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం. ఎస్సీ వర్గీకరణం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎన్నో సంవత్సరాల పోరాటం అండి. అంటే రిజర్వేషన్ ఏదైతే వచ్చిందో, ఇప్పుడు ఈరోజు మేము ఈ చైర్లో కూర్చున్నా కూడా దానికి కారణం అంబేద్కర్ గారు అండి. ఆ రోజు రిజర్వేషన్ ప్రక్రియను తీసుకురావటం, నిమ్న వర్గాలు కూడా అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వటం అనేది ఈ రిజర్వేషన్ యొక్క మెయిన్ లక్ష్యం. కానీ ఈ రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో ఉన్న అన్ని ఉపకులాలకు కూడా రేషియో ప్రకారం వెళ్ళాలనేది ఈ పోరాటం, 30 సంవత్సరాల పోరాటం, వర్గీకరణ పోరాటం. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలుపరిచారు. దానివల్ల దాదాపు 30,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. చాలామంది స్టూడెంట్స్కి మెడిసిన్, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు కూడా వచ్చాయండి. దానివల్ల ఈరోజు ఉన్న స్థాయిలో ఉన్నారు. కానీ తర్వాత వర్గీకరణ మీద కొంతమంది కోర్టుకు వెళ్ళటం, అది వాయిదా పడటం జరిగింది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు మోడీ గారు దాన్ని అక్కడ పార్లమెంట్లో ఆమోదించడం, మరి దాన్ని అనుసరించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని స్టేట్లో అమలుపరచడం చాలా సంతోషకరంగా ఉంది. దళితుల్లో ఉన్న అన్ని ఉపకులాలకు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలన్నదే మెయిన్ లక్ష్యం అండి. ఇది స్టేట్ని యూనిట్గా తీసుకుంటారు జనాభా లెక్కల ప్రకారం, దాన్ని బట్టి ఆ రిజర్వేషన్ అమలుపరుస్తారు కాబట్టి చాలా సంతోషకరం. ఇది ఎవరు అంటే అన్నదమ్ముల మధ్య వైరం పుట్టించడం కాదు, ఉపకులాలకు కూడా న్యాయం జరగాలనేదే ప్రధాన లక్ష్యం అండి. గతంలో మీ తండ్రి గారు అసెంబ్లీలో వర్గీకరణపై మాట్లాడారు, మొన్న మీరు మాట్లాడారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నందిగాం నియోజకవర్గం అంటే ఒక బ్రాండ్ ఉంటుందండి. దేవినేని వెంకటరమణ గారు, తంగిరాల ప్రభాకర్ గారు అంటే మా నాన్నగారు, వీళ్ళిద్దరిని ప్రతి ఇంట్లో కూడా పార్టీలకు అతీతంగా పూజిస్తారండి, అంటే ఆరాధిస్తారు. అటువంటి వ్యక్తి బిడ్డగా ఆయన ఆ రోజు ఏదైతే మాట్లాడారో వర్గీకరణ మీద, ఆయన చేసే దాంట్లో 10% చేసినా నా జన్మ ధన్యం అనుకుంటాను. మరి నాన్నగారు ఏదైతే మాట్లాడారో అదే అంశం మీద మరి నేను కూడా ఆ సభలో ఉండటం, దానికి అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన నాన్నగారు మాట్లాడిన దాని మీద నేను కూడా మాట్లాడే అవకాశం రావటం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా కరెంట్ మేమున్న టైంలో మళ్ళీ దాన్ని అమలుపరచడం అనేది చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, కానీ ఇచ్చిన హామీ ఏది పూర్తి చేయలేకపోతున్నారు అని విమర్శలు వస్తున్నాయి, దీన్ని ఏమంటారు? అది తప్పండి, నేను పూర్తిగా ఖండిస్తున్నాను.
పెన్షన్ పెంపుదల 4,000 ఇస్తామని చెప్పారు. అది రాగానే బాబు గారు అమలుపరిచారు. అదేవిధంగా సిలిండర్స్, గ్యాస్ సిలిండర్స్ ఏదైతే సంవత్సరానికి 3 సిలిండర్స్ ఉచితం అని చెప్పారో అది కూడా అమలుపరిచారు. ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేశారండి. గతంలో మరి వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఈ రీసర్వేలు చేపట్టి మొత్తం కూడా ల్యాండ్ స్కామ్ చేయడం జరిగింది. దీన్ని రాగానే బాబు గారు మేము వచ్చి పూర్తిగా రద్దు చేస్తామన్నారు. ఆ యాక్ట్ని రద్దు చేశారు. డిఎస్సి విడుదల చేస్తామన్నారు. రేపు త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అదేవిధంగా మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసే లోపల రిక్రూట్మెంట్ కూడా జరుగుతుందండి. అదే విద్యా వ్యవస్థ అంతా కూడా ప్రక్షాళన చేస్తూ ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే హామీ ఇచ్చారో అది కూడా మరి మొన్న ఇటీవల బకాయిలన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఒకటి రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయిందండి. రాష్ట్రం గత 5 సంవత్సరాలు చూస్తే విచ్చలవిడిగా స్కామ్ చేసేసి ఆయన మొత్తం కూడా అన్ని నిధులు దారి మళ్లించేసేసి ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడో మనం చూసాము. పూర్తి లోటు బడ్జెట్లో ఉన్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సమర్థవంతంగా నడుస్తుంది. అంటే అన్నీ ఒకేసారి చేయలేదండి, ఒక స్టెప్ బై స్టెప్ చేయగలం. కాబట్టి ఈరోజు కేవలం బాబు గారి నాయకత్వంలో ఉండబట్టే రాష్ట్రం ఈ విధంగా నడుస్తుంది. అమరావతిని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. అమరావతికి దాదాపు 15,000 కోట్లు మరి కేంద్రం కేటాయించింది. దాన్ని పూర్తిగా మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి. తప్పకుండా రానున్న 4 సంవత్సరాల్లో ఏదైతే బాబు గారు ఎజెండాలో పేర్కొన్నారో, మేనిఫెస్టోలో పేర్కొన్నారో అవన్నీ కూడా పూర్తిగా అమలు పరుస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. మీ ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం అని అంటున్నారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ అందరి సంగతి చూపిస్తా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇదేమంటారు? దొంగ అన్నట్లు ఉందండి. లాస్ట్ 5 years ఆయన చేసింది ఎటువంటి రాజకీయం అందరికీ తెలుసు. పూర్తిగా అభివృద్ధిని పక్కన పడేసేసి కేవలం కక్షపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చిన నేత ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అండి. ఏ నాయకుడిని వదలరు. టీడీపీ నాయకుడిని మరి అచ్చెన్నాయుడు గారు కానీ, ఉమ్మా గారు కానీ, దేవినేని ఉమ్మా గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, ఆఖరికి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మళ్ళీ ఆయనే దయ్యాలు వేదాలు వలించినట్లు మమ్మల్ని కక్షపూరిత వాతావరణం అనటం అనేది చాలా హాస్యాస్పదం. కానీ ఎవరైనా చేసినా కూడా ఆ చట్టాన్ని నుంచి తప్పించుకోలేరు. తప్పకుండా అందరికీ శిక్ష పడుతుందండి. థ్యాంక్ యూ మ్యామ్. కెమెరామెన్ శ్రీనితో అథా మహమ్మద్, నందిగామ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.